మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. మహిళా రైతులు సైతం ఎండలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మాట్లాడడం అమ్మా ఏంది ఎట్లుందమ్మా పసుపు పరిస్థితి ఎట్లుంది? అసలు ఒక్క లారీకి 18,000 25,000 పెట్టి పోసినాం. వాళ్ళు ఏం చేసిండ్రు మిరుగులా మేము ఇంత పెడతామమ్మా పసుపు పెట్టుంటే అంత పెడతామమ్మా అని అన్నారు. అనేసరికి మేము 25,000 పెట్టి ఒక్క లారీ కొని పోసినాము. పోసేసరికి మేము ఒక్క కడాయికి 7,000 రూపాయలు మామిడ మండలంలో వంకొచ్చి పెట్టినాము. పెట్టినాక దానికి మందు మాకు ఇవన్నీ అన్న వరకు వెళ్ళంటే ఎన్ని తీళ్ళ పెడితే అది పైకి వచ్చింది. మేము 5 రోజులు ఆ ఈడికి వచ్చి ఇంత పెడతాం అంత పెడతామన్నారు. మా కడుపు ఏం కావాలా, మా పిల్లలు ఏం కావాలా, మా భర్త ఏం కావాలా? మేము 5 రోజుల నుంచి నిలబడ్డాక మాకు ఇంత అంత అని మళ్ళీ వచ్చినోళ్ళు లేరు, చూసినోళ్ళు లేరు, దాన్ని కొన్నోళ్ళు లేరు. మా పరిస్థితి ఏంది? మేము బాకీలు తెచ్చి కుప్ప పెట్టినాము. మేము ఇక్కడ కొనకుంటే మేము పోయి ఇంటికాడ పోయి మా పిల్లలకి ఏం పెట్టడు, మా భర్తలకి ఏం పెట్టడు, మరి ఏమన్నా రాగి సచ్చుడా? ఈ మా బాకీలు తెచ్చిన వాళ్ళు పసుపు అమ్మినాక కడతాం అని చెప్తివి. పసుపు ఇంటికి ఎవరికి వెళ్ళంటే అందరు వచ్చి కూర్చుంటారు. అందరు వచ్చి కూర్చున్నసరికి మేము ఏళ్ళకి ఏం చెప్పేసరికి ఏదైనా తాట తీసుకొని ఉడిపెట్టుకునే సమయం వస్తున్నది. ఈ బాధలకు ఏగలేదు. మరి పెట్టకుండా రమ్మని అంటే మేము పెట్టకపోతుంటే కదా, ఏదో చిల్లర పంటలు పెట్టుకుంటుంటే ఏడకో రోడ్డు మీకు పనికి పోతుంటే సప్పుడు అంటే మా బతుకేమో బతుకుతుంటే ఇప్పుడు రోడ్ల పని మొత్తం చేపిస్తున్నారు. రోడ్ల పని పోతుండే కదా మొయ్యటానికన్నా కానీ మా బతుకులు బతుకుతుంటే బుక్కడ అన్నం తింటందుకు వ్యవసాయం చెయ్యండి అని చెప్పి ఏమి మాకు ఫలితం లేదు. మా పరిస్థితి ఏంది చెప్పు? మాకు ఎంత బాధ ఉన్నది అసలు. మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటే మేము పండితేనే కదా మీరు రౌతులు తినేది, మేము పండితేనే కదా కలెక్టర్ తినేది, మేము పండితేనే కదా అందరు పోలీసు వాళ్ళు ఆఫీసర్లు తినేది. మేము పండించని పంట ఎక్కడికి వెళ్ళి తింటున్నారు మీరు? ఎంత ధర ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది? ఎట్లా 12,000 కన్నా పెట్టాలా? 10,000 12,000 అందరూ ఒక్క కాడి కన్నా కానీ పెడతలేరు. 10,000 12,000 పెట్టాలి. మేము అస్సలు ఇవ్వము. ఎన్ని రోజులైనా కానీ పడతా ఉంటాం, రోడ్డు మీద ఉంటాం. సచ్చినా సరే బతికినా సరే, అంతకు ముందు ఏమి లేదు మాకు. చూడొచ్చు రైతులు మొత్తం కూడా తన జీవితం మొత్తం ఎంతో కష్టపడతాము, మాకు ఇంకొకటి ఏం తెలియదు, ఓన్లీ కష్టం ఒకటే తెలుసు. మరి అలాంటి కష్టపడ్డ రైతులకు చివరికి ఏం మిగులుతుంది అని ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. వాస్తవానికి కూడా ప్రభుత్వాలు రైతులకు ఏదో రకంగా ఆదుకుంటామని చెప్పేసి చెప్పినప్పటికీ వాళ్ళకు కనీసం ఏమి అయిపోయినా మద్దతు ధర ఒకటి ఇస్తే చాలా మట్టుకు కూడా రైతులు తమ అప్పులు చెల్లించుకోవడానికి కానీ పంట పండిన దానికి కూడా ఎన్నో రకాలుగా అప్పులు చేసి అయితే పంట కొనసాగిస్తారు. మరి తీరా పంట చేతికొచ్చి మార్కెట్లకు వచ్చేస్తే దళారీ వ్యవస్థ ఇట్లా అడుగడుగున కూడా ఏదో రకంగా రైతులైతే అన్యాయానికి గురవుతున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా సేపు అయింది, ఇప్పటికీ మిట్టు మధ్యాహ్నం, అది దాదాపుగా కూడా 1 గంట సేపటి వరకు కూడా చూడొచ్చు మొత్తం బస్టాండ్ ఏరియాలో పెద్ద మొత్తంలో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దిగి రావాలి అని స్పందన నినాదాలు చేస్తూ రైతులైతే వాళ్ళు మొత్తాన్ని కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చూడొచ్చు రైతులకైతే ఒక స్పష్టమైన హామీ ఇస్తేనే వాళ్ళు ముందుకు జరిగినట్టు క్రమం చూడొచ్చు. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రైతులకు ఒక భరోసా కల్పించారు. మాట్లాడదాం కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు. సార్ చెప్పండి, ఎట్లా రైతులు రోడ్డు ఎక్కారు? ఈ నేపథ్యంలో మీరైతే ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు, ఎట్లా చూడబోతారు సార్? ఇప్పుడు మార్కెట్ రేట్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదామండి, ట్రేడర్స్ తోటి. అది ఎందుకు అయిందో పరిశీలించి దాని ప్రకారం రైతులకు మంచి ధర పలికేటట్టు చూస్తాడు. టీవీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రైతులు చేస్తున్నటువంటి ధర్నా ఉన్నది. ధర్నాకు సంబంధించి అడిషనల్ కలెక్టర్ సైతం కూడా వచ్చి రైతుల పక్షాన కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పిన నేపథ్యం. మరి మార్కెట్ యార్డుకి అయితే వెళ్తున్నారు. సరే, ఎట్లా మొత్తానికి రైతులకు న్యాయం జరగచ్చా? రైతులకు న్యాయం జరుగుతుందండి, న్యాయం జరగాలని మన ప్రయత్నం అంతా. మొత్తానికి రైతులకు సరైన ధర రావాలని చెప్పి రోడ్డు పైకి వచ్చారు. వాళ్ళ ఆవేదన సైతం వ్యక్తం చేశారు. వాళ్ళకు మినిమం ఒక 15,000 ఉంటే న్యాయం జరుగుతుంది, వాళ్ళ గిట్టుబాటు ధర అవుతుంది అని చెప్పేసి ఆందోళన చేసిన నేపథ్యంలో కూడా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కూడా వచ్చి వాళ్ళకి సముదాయించినటువంటి నేపథ్యం.